విజయవాడ మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లాంకో రాజగోపాల్ ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందు మాత్రమే తళుక్కున మెరిసి ఓ సర్వే చేసి అమాంతం మాయమయ్యే లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లో అడుగు పెడతారా? క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ఆయన డిసైడ్ అయ్యారా? ఒకవేళ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీ తరపున ఎక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతారు? అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా? లేక గతంలో మాదిరిగా లోక్సభ ఎన్నికల బరిలోనే దిగి పార్లమెంటులో అడుగుపెట్టాలని అనుకుంటున్నారా? లగడపాటిని మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో చూడాలని ఆయన అనుచరులు ఆకాంక్షిస్తున్నారట. దీనికోసమే విజయవాడలోని ఆయన అనుచరులు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో లగడపాటి ముఖ్య అనుచరులు సమావేశమైనట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు లగడపాటి రాజగోపాల్. విభజన అనంతరం 2014 ఎన్నికల్లోనే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేయించి విడుదల చేశారు లగడపాటి. అంతకు ముందు వరకు లగడపాటి రాజగోపాల్ చేయించే సర్వేలకు మంచి పేరే ఉండేది. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన సర్వే పూర్తిగా రివర్స్ అయింది. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీఆర్ఎస్ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ఏపీలో బెట్టింగ్ రాయళ్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉండే విధంగానే ఆయన సర్వే చేయకుండానే చేసినట్లు ప్రచారం చేశారని విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే వికటించడంతో ఇకపై తాను సర్వేలు చేయనని ప్రకటించారు లగడపాటి రాజగోపాల్. కానీ కొద్ది నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మళ్లీ లగడపాటి సర్వే చేయించినట్లు ప్రచారం చేసుకుని ఫలితాలు విడుదల చేశారు. ఆ సర్వేలో మెజార్టీ ప్రజలు చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని డిసైడ్ అయిపోయారని లగడపాటి రాజగోపాల్ వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60 పైచిలుకు స్థానాలు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. అయితే ఆ సర్వే కూడా తుస్సుమంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 151 స్థానాలు రాగా టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు వచ్చింది. 2 వరుస సర్వేలు డమాల్ మనడంతో లగడపాటి రాజగోపాల్ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయారు. ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు తయారు చేయించి విడుదల చేశారని, టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ రాయళ్ల చేత పందేలు కాసేలా చేసి వాళ్ళని నిలువునా ముంచారన్న విమర్శలు వచ్చాయి లగడపాటిపై. 2019 ఎన్నికల తర్వాత లగడపాటి మళ్లీ మాయమైపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియనీయకుండా గుట్టుగా ఉండిపోయారు. 2024 ఎన్నికలకు సమయం తరుముకు వస్తుండటంతో తాజాగా లగడపాటి పేరును తెరపైకి తెచ్చారు ఆయన అనుచరులు. త్వరలోనే విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన లగడపాటి అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. గతంలో గెలిచి ఎంపీ అయిన విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండే లగడపాటి మరోసారి పోటీ చేయాలని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారట. ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచనం సాయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ నుండి గెలిచి ఎంపీ అయ్యారు లగడపాటి రాజగోపాల్. 5 ఏళ్ల తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ హవాలో రాజగోపాల్ గెలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. అయితే వైఎస్ఆర్ మరణాంతరం నాటి ఉమ్మడి ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో భాగంగా రాష్ట్ర విభజన వైపే కేంద్రంలోని కాంగ్రెస్ మొగ్గు చూపింది. దాంతో పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో వార్తల్లోకెక్కిన రాజగోపాల్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇక 2014 ఎన్నికల బరిలో దిగడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తానిక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు. అప్పుడు అస్త్ర సన్యాసం చేసిన లగడపాటి రాజగోపాల్ 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చుట్టూరా చూస్తున్నారు.
తన అనుచరుల కోరిక మేరకు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండే మరోసారి పోటీ చేయాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. నిజానికి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలన్నది లగడపాటి ఆకాంక్షేనని, దాన్ని ఆయన తన అనుచరులతో చెప్పి మీడియాకు లీక్ చేయించారని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో విజయవాడ పరిధిలో తరచుగా కీలక సమావేశాలు నిర్వహించాలని లగడపాటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లోనే అనుచరుల ఒత్తిడి మేరకు తాను తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు లగడపాటి ప్రకటిస్తారని అంటున్నారు. లగడపాటి రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయితే ఏ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేదు. మాజీ టీడీపీ నేత పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా లగడపాటి రాజగోపాల్ కు తెలుగుదేశంలో ఎంట్రీకి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో చంద్రబాబుకు తలనొప్పిగా ఉంది. ప్రస్తుత ఎంపీ కేసినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబును అస్సలు పట్టించుకోవడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ టికెట్ పైనే విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచిన కేసినేని నానికి పార్టీ నాయకత్వంతో ఎందుకో తేడాలు వచ్చాయి. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు కేసినేని నానిని పక్కన పెట్టి ఆయన తమ్ముడు కేసినేని చిన్నిని ఎంకరేజ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నానిని పక్కన పెట్టి చిన్నికే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కేసినేని బ్రదర్స్ ఇద్దరిని పక్కన పెట్టి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని విజయవాడ లోక్సభ బరిలోకి దింపుతారని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినపడుతున్నాయి. ఒకవేళ కేసినేని నానికి చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే విజయవాడ నుండి సుజనా చౌదరికి టికెట్ ఇస్తారా, లేక ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్న లగడపాటికి టికెట్ ఇస్తారా అన్నది ఆసక్తికర చర్చగా మారింది. టీడీపీ తరపున లగడపాటి బరిలో దిగినా ఆయన విజయం అంత తేలిక కాదంటున్నారు. వరుసగా 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలుస్తూ వచ్చిన కేసినేని నానికి నియోజకవర్గంపై పట్టుందని అంటున్నారు. ఆయనకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే కేసినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో కేసినేని నాని హ్యాట్రిక్ కొట్టే అవకాశాలున్నాయంటున్నారు. అయితే లగడపాటిని అంత తేలిగ్గా తీసి పారేయలేమంటున్నారు రాజకీయ పండితులు. ఎన్నికల్లో కీలకమైనది డబ్బులు వెదజల్లడం, నాయకులను డబ్బులతో కొని తన కోటరీలోకి చేర్చుకోవడం. వీటిలో లగడపాటిని కొట్టేవారే లేరంటున్నారు ఆయన అనుచరులు. అయితే 9 ఏళ్లుగా విజయవాడ లోక్సభ నియోజకవర్గం మొహం చూడని లగడపాటి రాజగోపాల్ ను ఇప్పుడు ప్రజలు ఆదరించే అవకాశాలు తక్కువే అంటున్నారు రాజకీయ పండితులు. కేసినేని నాని అయితే 2014 నుండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎంపీ ల్యాండ్ ఫండ్స్ నుంచి ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఇది ఆయనకు అడ్వాంటేజ్ కాగలదని అంటున్నారు. మొత్తానికి లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ బెజవాడ రాజకీయాల్లో సమీకరణాలను మార్చేస్తుందనడంలో సందేహం లేదు. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.